జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మీరు కూడా కామెంట్ చేయండి. నేను ప్రతిరోజు పొద్దున్న లేస్తే నన్ను కొందరు వ్యక్తులు ఇబ్బంది పెట్టినప్పుడు నేను వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకపోతుంది. ఎందుకు అంటే సరే వాళ్ళని చూడాలన్న ఆలోచన నాకు లేకుంటుంది. కానీ ఎందుకో అంత కోపంలో ఉండి కూడా నిద్రలో నాకు ఒక చిన్నపాటి కల వచ్చింది. మా సొంత అక్క పిల్లలు ప్లస్ మా తమ్ముడు, మొత్తం నా టోటల్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడో ఉన్నారంట. వాళ్ళని ఎవరో వచ్చి బెదిరిస్తుంటే నేను అర సెకండ్ ఆలోచన చేయలేకుండా ఎగబడి వాళ్ళని ఫస్ట్ నా ఫ్యామిలీని అందరిని ఒక్క దగ్గరికి ఇట్లా తీసుకున్నా. ఫస్ట్ ముందుగా నా అక్క పిల్లలను, మొన్న పెళ్ళికి కూడా పోలేదు నేను. ఆ పిల్లల పెళ్ళిలో కూడా నా మనసు ఖరాబ్ అయిపోయి, అలాంటి నేను ఆ ఫ్యామిలీని మొత్తం వాళ్ళ ఫ్యామిలీని, నా అనుకునే ఫ్యామిలీ అందరినీ ముందుగా ఒక్క దగ్గర తీసుకొని ఇట్లా గట్టిగా పట్టుకొని మీరు ఇక్కడ ఉండండి ఒక్క సెకండ్ అని వాళ్ళను ఏదో రూమ్లోకి వేసేసి ఆ రూమ్కు తాళం వేసి మా తమ్ముడిని అందరినీ, మా మర్దల్ని అందరినీ ఆ రూమ్లో తాళం వేసేసి నేను నా ఫ్యామిలీ అందరిని ఆ రూమ్లో తాళం వేసేసి తాళం చేతి నా దగ్గర పెట్టుకొని మీరు ఇందులోకి వెళ్ళొద్దు అని నేను కత్తి తీసుకొని ఎదుర్కొన్న వ్యక్తులను చంపడానికి వెళ్తున్నా వాళ్ళే నన్ను బాగా చాలామంది, ఒక 20-30 మంది నన్ను పట్టుకున్నారు. బాగా కొడుతూ ఉంటే కిటికీలకు వెళ్ళి నా కూతురు, నా పిల్లలు అందరు చూస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు, డాడీ నువ్వు డోర్ తీ అని చెప్పేసి. నేను అంత అంటే నా ఫ్యామిలీ మీద ప్రేమనా, నా తమ్ముడి మీద ప్రేమనా, లేకపోతే నా అక్క చెల్లెళ్ళకి అందరికి నా ఫ్యామిలీ మీద ప్రేమనా తెలియదు. కానీ వాళ్ళ చిన్న ఏడుపు విని నా చేతిలో ఉన్న కత్తితోటి వాళ్ళను ఇట్లా ఇట్లా నరకగానే ఆ రక్తం అంతా నా మీద చిత్తి ఇట్లా సడన్గా మేలుకొచ్చేసింది. ఎదురుగా శత్రువులు ఉన్న వాళ్ళ నరికే వరకల రక్తం మీద పడేసి ఆ నిద్రలకి చెందులు లేచిన చూసే వరకల కళ, అరే ఇదంతా కళనా అనుకొని ఆ కళలా అనుకొని లేచి కూర్చున్న ఒక 5 నిమిషాలు మనిషిని కాలేకపోయినా. ఎందుకు అంటే నా మనసు మంచిదా చెడ్డదా మీరు కూడా కామెంట్ చేయండి. నా తమ్ముడు ప్రతిసారి నన్ను మోసం చేసిండని వాళ్ళకు దూరం ఉంటున్నా, మా అమ్మ మోసం చేసిందని దూరం ఉంటున్నా, నా జీవితమే మొత్తం ఖరాబ్ చేసిరని అందరికి దూరం ఉంటున్నా. నేను వాళ్ళకి చిన్న కష్టం వచ్చింది అనగానే కళలో కూడా వాళ్ళ పైన ఈగ వాళ్ళనివ్వలేదు. నేను ఎంత పిచ్చోన్నా, లేకపోతే ఒక ఆయన పెద్ద ఆయన మా ఊరు అతని చెప్పిండు, నువ్వు పిచ్చోని రాబాయి, అప్పటిదప్పుడు కోపానికి వస్తావు, అప్పటిదప్పుడు మళ్ళీ నా అన్నదమ్ములని ఎగబడతావు అని అన్నాడు. అదే నిజమైందని నాకు తెలియలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మొన్న నాగసనిపల్లి పిల్లగాడు ఒక స్టేటస్లో ఒకటి పెట్టుకుండు, ఏదో పిచ్చి మెసేజ్లు పెట్టుకుండు, అమ్మ ఇది నేను బతకాలా అవి ఏమేమి పెట్టుకుంటే అర సెకండ్ లేకుండా రిప్లై చేద్దామనుకున్నా. ఏమైందా బాబు, మీకు ఏదైనా కష్టం వస్తే నాకు ఫోన్ చేయండి నేను ఉన్నా అని చేసిన. కానీ మళ్ళీ వాళ్ళ అన్నలకి ఇట్లా ఇన్ని రోజులు కొద్ది రాలేడు, మళ్ళీ ఇప్పుడు ఇంత మెసేజ్ ఎందుకు చేసిందని అనుకుంటారని డిలీట్ చేసిన. కానీ ఎందుకో కళలో కూడా వాళ్ళకి కష్టం వచ్చిందంటే నాకు ఎందుకో బాధ అనిపించి ముందటికి పోయినా. సరే ఈ మెసేజ్ చేస్తున్నా అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు గుర్తుకొచ్చి చెయ్యాలనిపించింది. వాళ్ళు ఎక్కడున్నా బాగుండని, అర సెకండ్ కాదు ప్రతి సెకండ్ వాళ్ళు బాగుండాలని కోరుకుంటా. ఫైనల్గా ఈ మెసేజ్కి కారణం ఏంటంటే నా అనుకునే ఫ్యామిలీకి ఏ చిన్న పొరపాటు జరిగిన కళలో కూడా నేను ఒప్పుకోలేకపోయినా. సరే ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.